బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ధర్నా చౌక్ వద్ద కవిత నిరాహార దీక్షను చేపట్టారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. ముస్లింలను మినహాయించి కేవలం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేమందరం సంసిద్ధమై ఉన్నాం. మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అకుంఠిత దీక్ష ఉన్నామంటే అన్న కూడా ఒక మాట అన్నారు. మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమనే ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు, మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి. అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్ వస్తుంది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో